ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 రేపటి నుంచి 4 రోజుల పాటు ఢిల్లీలో జరగబోతోంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఆయన హాజరవుతున్నారు. అండ్ $70 బిలియన్ పెట్టుబడులు ఈ సమ్మిట్ ద్వారా ఆకర్షించడానికి ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. అశ్విన్ వైష్ణవ్ కేంద్ర మంత్రి ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తూ రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ ఈ 3 మినిస్ట్రీస్ని ఆయన హోల్డ్ చేస్తున్నారు. ఆ పోర్ట్ఫోలియోస్ని ఆయన చూస్తున్నారు. అండ్ దీని మీద స్పెషల్ టాస్క్ ఆయనకు అప్పచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయనకు అప్పచెప్పారు. ఈ సదస్సులో 20 కంటే ఎక్కువ మంది దేశాధినేతలు, 100 కంటే ఎక్కువ మంది గ్లోబల్ CEOs పాల్గొంటున్నారు. 840 మంది ఎగ్జిబిటర్స్, 500కు పైగా ఈవెంట్లు, 200 AI మోడల్స్ ప్రదర్శన అండ్ అంతిమంగా $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించే ప్రయత్నం. అండ్ చాలా ప్రొయాక్టివ్గా, ప్రాస్పరస్గా ఉంటుంది ఏఐతో భవిష్యత్ అని అశ్విన్ వైష్ణవ్ ఐటీ శాఖ మంత్రి చెప్తున్నారు. స్పెషల్ ఫోకస్ ఈరోజు ల్యాండ్ అవగానే ఆయన తీసుకొని ప్రధానమంత్రి నేరుగా ముంబై నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. ఈ అంశానికి సంబంధించి ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అయ్యారు TCS మాజీ గ్లోబల్ హెడ్ డాక్టర్ భాస్కర్ యనమల. నమస్తే డాక్టర్ భాస్కర్ గారు. డాక్టర్ భాస్కర్ గారు వినిపిస్తుందా? డాక్టర్ భాస్కర్ గారు చూశారు కదా, అశ్విన్ వైష్ణవ్ చేసిన ప్రసంగంలో 4 టాపిక్స్ హీ హెస్ టచ్డ్ అపాన్. ఏఐ తోటి అద్భుతం జరగబోతోంది. భారతదేశం $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురాకపోతుంది. అండ్ 20 మందికి పైగా ఇది ఇన్ఫ్యాక్ట్ 4th సమ్మిట్ మనం ఈరోజు అదే ఈ దఫా మనం భారత్ హోస్ట్ చేస్తుంది. అండ్ కీలకమైన డెవలప్మెంట్స్ జరుగుతున్న తరుణంలోనే మనం హోస్ట్ చేస్తున్నాం. ఆంథ్రోపిక్ దెబ్బకి సాఫ్ట్వేర్ మార్కెట్ ఒక 1 వీక్ ఎక్కువ ఎలా కుప్పకూలే $255 బిలియన్ నష్టపోయినాయో MNCలు, ఇంకా చావుగొట్టి చెవులు మూసింది ఆంథ్రోపిక్. ఇంకా కోలుకోలేదు కూడా కంపెనీలు. నిజంగా రైల్వే ఐటీ మినిస్టర్ చెప్తున్నట్టు అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయండి. ఏఐ వల్ల అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెరగడం కంటే కూడా తగ్గడం ఎక్కువ ఉంటుందండి. సో ఈ ఎంప్లాయ్మెంట్ అంటే ఈ లే ఆఫ్ ఏదైతే జరుగుతుందో వీటిల్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. అంటే మనం సింప్లిఫై చేయడానికే కదా ఏఐ యూజ్ చేస్తున్నాం. 100 మంది చేసే పనిని 5 మంది చేస్తున్నారు అంటే ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది కదా. మనం ఇక్కడ చూడాల్సింది, చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంది సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్. ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి, కానీ ఎంప్లాయ్మెంట్ ఏ దిశలో పెంచుతారు అనేది చూడాలి. ఒక కోణంలో చూస్తే విలేజ్ లెవెల్ నుంచి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి కూడా మనం మాట్లాడుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని గ్రామ లెవెల్ నుంచే కూడా డెవలప్ చేయొచ్చు. అప్పుడు ఆ విధంగా చూస్తే మాత్రం ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఐటీ రంగాల్లో చూస్తే అంటే సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి ఇంత ముందు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ మనం కంపేర్ చేస్తే అవకాశాలు తగ్గుతాయి. మనం ఏ కోణంలో చూస్తుంది ఇంపార్టెంట్. స్టేట్ లెవెల్లో తీసుకుంటే అర్బన్ అండ్ రూరల్ లెవెల్లో కానీ మనం ఇనిషియేట్ చేసి యువతని ముందుకు తీసుకొచ్చి దాని మీద ఒక అవగాహన క్రియేట్ చేయగలిగి AI స్కిల్ డెవలప్మెంట్స్ మనం ఇనిషియేట్ చేసి డే 1 నుంచి చేయడం, అంటే మనం ఎంత త్వరగా చేయగలిగితే, ఎంత త్వరగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే అంత సెక్యూర్డ్గా ఉంటాం, అంత అడ్వాన్స్డ్గా ఉంటాం. దిస్ ఈస్ అ కాంటెంపరీ జనరేషన్. మనము ఎవరో ఎక్కడో స్టార్ట్ చేసినాక మనం మెల్లగా చేద్దాం అనుకునేది మాత్రం కాదండి. ఎంత స్పీడ్గా, ఎంత త్వరగా మనం చేయగలమో అంత భవిష్యత్తు ఉంటుంది. లేదంటే నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. భాస్కర్, ఇప్పుడు పేరెంట్ కంపెనీస్ నేరుగా AI ద్వారా రంగంలోకి దిగితే హౌ అబౌట్ ది సర్వీస్ సెక్టర్ అండి? ఇన్ఫోసిక్స్ కావచ్చు, వీళ్ళందరూ MNCలు ఉన్నారు ఇక్కడ మనకి, TCS కావచ్చు, వీళ్ళు ఏమైనా కొంచెం ఫంబుల్ అయ్యే ప్రమాదం ఏమైనా కనిపిస్తోందా? ప్రతి కంపెనీ ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటుంది కదా AI. ఎందుకంటే ఫ్యూచర్ AI అని మనకు క్లియర్ గా తెలుస్తున్నప్పుడు ఆటోమేట్ అంటే ఇప్పుడు టెస్టింగ్ లో ఇంతకుముందు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు AI వచ్చినాక చాలా తగ్గుతారు. దాంట్లో రిజల్ట్ కూడా మనం ఫాస్ట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ యాక్టివిటీస్ ని మనం
ఈ ఎంఎన్సి పెద్ద కంపెనీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇన్ఫోసిస్ నుంచి, టీసీఎస్ నుంచి, అలాగే గూగుల్, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా డేటా సెంటర్స్ తోటి వచ్చేస్తున్నారు. ఎలాగూ మనం ఇన్ఫాక్ట్ విల్ బి ద ఎర్లీ బర్డ్స్ అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు కాబోతుందా డేటా ఏఐ విప్లవం అని అనుకోవచ్చా? తప్పకుండా అండి. డేటా ఏఐ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతుంది అంటే డేటా హబ్ ఉంది. హబ్ వేరే, ఆపర్చునిటీ క్రియేట్ చేయడం వేరే. ఇప్పుడు హబ్ ఉంది, అది ఇట్ విల్ లింక్ టు ద ఎవ్రీవేర్, రైట్? సో మన ఏపీలో నుంచి డేటా సెంటర్ ఉంది, ఆ డేటా అనేది ఫెచింగ్ అండ్ రిట్రీవింగ్ అండ్ సబ్మిషన్ అనేది ఎక్కడి నుంచి అయినా జరగవచ్చు. దానికి దీనికి లింక్ ఉండదండి. ఏ మన దగ్గరికి వస్తుంది అంటే దాన్ని మనం రూరల్ లెవెల్, అర్బన్ లెవెల్, డిస్ట్రిక్ట్ లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో మనం ఏఐ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇనిషియేట్ చేసి దాని గురించి అవగాహన క్రియేట్ చేయాలి. అంటే చెయ్యాలి. ఇప్పుడు ఆయన సజెస్ట్ చేస్తుంది కూడా, అశ్విని వైష్ణవ్ ఆయన ప్రసంగంలో సజెస్ట్ చేసింది కూడా ఏంటంటే ముందర సమాజం, పరిశ్రమలు, విద్యార్థులు దీనికి ట్యూన్ అవ్వాలంటున్నారు. సరే, దానికి ట్యూన్ అవటానికి సాధారణ ప్రజానికం కూడా ట్యూన్ అవ్వాలంటున్నారు. ట్యూన్ అవటానికి గల బేసిక్ ఇన్ఫ్రా అయితే క్రియేట్ చేయాలి కదా. ఎకో సిస్టమ్ కంపల్సరీగా ఉండాలి, ఇన్ఫ్రా ఉండాలి. బేసిక్ రేపు సమ్మిట్ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది చూడాలి. డెఫినెట్లీగా సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ సెక్టార్ లో మనం చాలా ముందున్నాం. కాకపోతే స్టేట్ లెవెల్లో దాన్ని ఎలా తీసుకెళ్తున్నాం, ఇప్పుడు ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఏంటి, ఆ ఫిజిబిలిటీస్ ఏంటి అనేది చూడాలి. దాన్ని మనం త్వరగా అక్కడ రేపు జరిగే సిచ్యువేషన్స్ మనం ఇన్ అడ్వాన్స్ దాన్ని కానీ మనం ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగితే మనం త్వరగా అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా అవసరం ఇది. ఏ వచ్చినాక ఇప్పుడు అన్ని మన లైబ్రరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇన్ టు ఏఐ అంటే యాజ్ పర్ ద అవైలబిలిటీ డేటా. మనం అనుకున్నప్పుడు డేటా సెంటర్ ఇప్పుడు అవైలబిలిటీ మన వైజాగ్కే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, దానికోసం మనం వెయిట్ చేయలేం కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఎకో సిస్టాన్ని మనం ఉపయోగించుకొని అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, సో ఈ అన్ని ఏరియాస్ లో మనం ముందు ఉండాలి. కాకపోతే మనం అనుకున్నట్టు సైబర్ సెక్యూరిటీ చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనం కంట్రీ డేటాని చాలా ప్రొటెక్టివ్ గా ఉండాలి. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి కూడా మనం వాళ్ళతో మనం అనుబంధం కలుపుకుంటున్నాం, వాళ్ళ అప్లికేషన్ మనం యూజ్ చేస్తున్నాం. బట్ మన డేటాను ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలగాలనో అంత చేయగలగాలి. కంట్రీ డేటాని విజిబిలిటీ అంటే డిఫరెంట్ థింగ్. విజిబిలిటీ అంటే డేటాని విజిబిలిటీ కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి అప్లికేషన్స్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ లో విజిబిలిటీ ఉండాలి. ఆ బ్యాక్ ఎండ్ లో ఏం రన్ అవుతుందో తెలియాలి. ఆ ప్రాంప్టింగ్ మనం ఇస్తున్నాం, బట్ అది ఆ డేటా ఎవరికి రిట్రీవ్ అవుతుందో తెలియాలి. ఆ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ మనం జాగ్రత్తగా చూడగలిగితే ఏఐ నుంచి అద్భుతాలు సృష్టించవచ్చు. ఎంప్లాయ్మెంట్ కూడా మనం ఐటీ రంగంలో తగ్గినా కూడా గ్రామాల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. భాస్కర్, అయితే ఇండియా ఏ హ్యాకథాన్ 2026 అని చెప్పేసి ఒక రకమైన కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే దాంట్లో వచ్చిన కొన్ని ప్రాజెక్ట్స్ హెల్త్ సెక్టర్కి వచ్చేప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైద్యుల కొరతను తగ్గించేందుకు ఏఐ ఆధారిత వర్చువల్ హెల్త్ అసిస్టెంట్ రూపొందించారట. ఓకే, వర్చువల్ హెల్త్ అసిస్టెంట్ మనం ఏదో అడుగుతాం, అది చెప్తుంది, బట్ బాడీ కాన్స్టిట్యూషన్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. హెల్త్ కాంప్లికేషన్స్ ఏంటనేది అవేవి యూనిఫామ్గా ఒకే రకంగా అందరికీ ఉండవు కదండి. బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, వేరియస్ అదర్ డిజార్డర్స్, నేను వాటిని డిసీజెస్ అన్ను డిజార్డర్స్, వీటిని వర్చువల్ హెల్త్ అసిస్టెంట్ ఎలా అడ్రస్ చేస్తుంది? అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉండే ఇంటరాక్షన్ ఒక వర్చువల్ హెల్త్ అసిస్టెంట్ తోటి ఎలా ఉండబోతుంది? మెషిన్ ఈజ్ అ మెషిన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అవునా కదా? డెఫినెట్లీ మెషిన్ ఈజ్ ఆల్వేస్ మెషిన్. మన హ్యూమన్ టచ్, హ్యూమన్ అక్కడికి వెళ్ళినాక మీరు బీపీ టెస్ట్ చేయడం వేరే, మనం ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ మీదో లేకపోతే ఇంకొక యాప్ మీదో, యాప్ ఇన్ ద సెన్స్ అప్లికేషన్ మీదో మనం డిపెండ్ అవుతున్నాము. అది ఎగ్జాక్ట్లీ రిజల్ట్ ఇస్తుంది అనేది ఎవరు వెరిఫై చేయాలి? డాక్టరే చేయాలి అల్టిమేట్ గా. మనమే డాక్టర్స్ అనుకొని అప్లికేషన్ యూజ్ చేసుకుని దాని నుంచి వచ్చిన టెంపరేచర్ లో, దాని నుంచి వచ్చినట్టు మెడిటేషన్ లో తీసుకుంటే చాలా ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనం అలాంటి హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో ఇంకా మనం అంత అడ్వాన్స్ వెళ్ళలేదు. బట్ ఉన్న అప్లికేషన్ మనం సింప్లిఫై చేయడానికి ఉపయోగించుకోవాలంతే తప్ప దాన్ని బేస్ చేసుకుని మన ట్రీట్మెంట్ కి వెళ్ళాలనడం కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అట్ కరెంట్ సిచ్యువేషన్. మేబీ ఫ్యూచర్ దే కెన్ ఇంప్లిమెంట్.
ఇంకొకటి అగ్రికల్చర్కి వచ్చేప్పటికంటే ఒక టీమ్ ఆఫ్ ఏ ఎక్స్పర్ట్స్ ఇందులో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏంటంటే ఒక అగ్రి అడ్వైజరీ సిస్టమ్ రూపొందించారు. ఇదైతే కొంచెం అప్రిషియబుల్గానే ఉంది. పంటల పరిస్థితి గురించి, అలాగే వాతావరణ మార్పులు, ఇంకా మార్కెట్ ధరల మీద ముందస్తు సమాచారం ఈ ఏఐ ఆధారిత అగ్రి అడ్వైజరీ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ అప్రిషియబుల్. అండ్ ఎక్కడో రిమోట్లో ఒక విలేజ్లో ఉన్న రైతుకి ఇలా దీని ద్వారా సమాచారం తెలిసిందంటే తనని తాను అప్డేట్ చేసుకోవడానికి, అప్రమత్తం కావడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. ఏమంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం టు అవాయిడ్ ద మిడిల్ లేయర్, ఇంతకుముందు దళారీ వ్యవస్థ ఉంది. ఆ దళారీ వ్యవస్థ ఏదైతే ప్రైస్ చెప్తున్నారో ఆ ప్రైస్ కి మనం ఇస్తున్నాము. ఏఐ ఇంప్లిమెంట్ అయిన తర్వాత యూ కెన్ టాక్ టు ద డైరెక్ట్ ఎండ్ యూజర్. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎవరికైతే ఉందో, ఈ రైతు నుంచి డైరెక్ట్ గా మనం అప్లికేషన్ ద్వారా మనం వాళ్ళకి రీచ్ అవ్వచ్చు. కాస్ట్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మన రైతుకి ఉపయోగపడుతుంది కదా. సో ఇన్ఫర్మేషన్ కూడా దేనికి డిమాండ్ ఉంది, దేనికి డిమాండ్ లేదు, సో ఏంటి అనేది మనం డైరెక్ట్ గా త్రూ ఏఐ కనెక్ట్ అవ్వచ్చు. డెఫినెట్లీ ఆ ఏరియాస్ లో మనం 100% ఇది ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అగ్రికల్చర్ వర్చువల్ అసిస్టెంట్, అదే హెల్త్ వర్చువల్ అసిస్టెంట్ కన్నా కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ అగ్రి అడ్వైజరీ సిస్టమ్ అనేది అప్రిషియబుల్ గా ఉంది. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ సెక్టర్ కి సంబంధించి కూడా ఏంటంటే ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేశారట. అయితే ఇవన్నీ కూడా అశ్విన్ వైష్ణవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి వచ్చిన హ్యాకథాన్లో వాళ్ళు ఐడెంటిఫై చేసి కొందరికైతే ప్రైజెస్ కూడా ఇచ్చారు. వాళ్ళు అందించింది ఏంటంటే స్టూడెంట్స్ యొక్క పర్సనల్ లెర్నింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంతవరకు ఎసిమ్యులేట్ చేసుకోగలరు, దేన్ని ఎసిమ్యులేట్ చేసుకోగలరు, ఏ పర్టికులర్. ఇప్పుడు కొందరు ఉన్నారు కొన్ని లాంగ్వేజెస్ లెర్నింగ్ సమయంలో వాళ్ళు నిద్రపోతుంటారు. ఎందుకంటే ఇంటర్నల్గా వాళ్ళకున్న బాడీ కాన్స్టిట్యూషన్లో ఆ లాంగ్వేజ్ని గుర్తించి అంగీకరించడానికి కొన్ని హార్మోన్స్ ఒప్పుకోవంట. సైంటిఫిక్గా ఇవన్నీ అధ్యయనాలు తేలిన అసలు అది రాగానే వీళ్ళు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అందువల్ల అలాంటివి గమనించడానికి ప్రత్యేకంగా ఒక టూల్, లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది ఇప్పుడు ఎక్కువగా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కోసం. ఎందుకంటే పాపం అన్ని వసతులు సౌకర్యాలు ఆ ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కదా. డిప్రైవ్డ్ సెక్షన్స్లో ఉన్న పిల్లల్లో ఉన్న లెర్నింగ్ స్కిల్స్, లేకపోతే హిడెన్గా వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ రూపొందించారు. ఇది కూడా ప్రామిసింగ్ గానే కనిపిస్తుంది భాస్కర్ గారు. ప్రామిసింగ్ గానే ఉంది. కాకపోతే ఇక్కడ మనం ఎడ్యుకేషన్ అండ్ ఆగ్రో ఈ రెండు ప్రామిసింగ్ గానే ఉంది. సో ఎక్సెప్ట్ హెల్త్ కూడా సర్టన్ ఏరియాలో మనం ఇచ్చేయచ్చు. కాకపోతే ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండగలగాలి. ఇప్పుడు ఎంతమంది దగ్గర ట్యాబ్స్ ఉన్నాయి, ఎంతమంది దీన్ని ఆపరేట్ చేయగలరు, ఎంతమంది దీన్ని యూటిలైజ్ చేసుకోగలరు ఈ సర్వీసెస్ ని. సో ఒక టైం ఫ్రేమ్ పెట్టేసుకొని ఒక ఏరియాలో మనం డే 1 నుంచి కూడా ఇప్పుడు సిఎస్ఆర్ ద్వారానో ఇంకొక ఫండ్స్ ద్వారానో మనం ఇనిషియేట్ చేయగలిగితే గ్రామ లెవెల్లోనే ఒక టైమింగ్స్ ఇండెక్స్ క్రియేట్ చేసేసుకుని ఈ టైంలో ఈ స్టూడెంట్స్ ఈ టైంలో వెళ్ళగలుగుతారని ఒక టైమింగ్ స్లాట్స్ బుక్ చేసుకొని పంపించగలగాలి. అది మనం అడ్వాన్స్ గా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికి ట్యాబ్ ఈ రోజు ఇవ్వాలి అంటే వీలవ్వదు. దాన్ని ఎలా తీసుకెళ్తారు అనేది కూడా ఛాలెంజ్. సో ఇంకొకటి అండి, ఇప్పుడు మొన్న EU ప్రెసిడెంట్ వచ్చేలారు, ఉర్సులా వచ్చేలారు. వీ హ్యావ్ అరైవ్డ్ ఇన్ టు అన్ అండర్స్టాండింగ్ ట్రేడ్ అగ్రిమెంట్ వాళ్ళతో అయింది, యూరోపియన్ యూనియన్ తోటి అయింది. అండ్ అట్ ది సేమ్ టైం చాలా పవర్ఫుల్ నేషన్ EUలో ఫ్రాన్స్ నుంచి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వస్తున్నారు. ఆయన కూడా చాలా చార్మింగ్ పర్సనాలిటీ అండ్ ప్రామిసింగ్ డీల్స్ని మాత్రమే ఆయన అంగీకరిస్తారు. అంటే డెఫినెట్గా ఇవి హ్యాపీన్ అవుతాయి అనుకున్నప్పుడే దాని మీద ఆసక్తి చూపిస్తారు. అండ్ అలాగే ఆయన హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మన దావోస్లో కూడా ఆయన తనేంటో ట్రంప్కే చుక్కలు చూపించాడు. అలాంటి ఒక పర్సనాలిటీ మనల్ని విజిట్ చేస్తున్నప్పుడు, భారత్ విజిట్ చేస్తున్నప్పుడు, సో ఆయనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి డెలివరబుల్స్కి సంబంధించి. మనం ఆ స్థాయిలో ఉన్నామా, దానికి తగ్గ ఎక్సర్సైజ్ ముందర క్యారీ అవుట్ చేసుకోగలిగామా? అఫ్ కోర్స్ మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నో డౌట్ అండి, వి ఆర్ ఇన్ టు వన్ స్టేజ్ ఓన్లీ. సో కాకపోతే మనం మాట్లాడుకున్న ట్రాన్స్పరెన్సీ అండ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. వి ఆర్ ఇన్ ద గుడ్ స్టేజ్. అండ్ ఎందుకంటే మనం ఇంకోటి గమనించాల్సింది, మనకి ఎలాగూ 114 రైఫల్ యుద్ధ విమానాలు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఫ్రాన్స్. అందులో 18 డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత వచ్చేస్తాయి. సో మనకి వాళ్ళకి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మీద ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఫర్దర్గా కూడా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు
మన ముందున్న పెద్ద సవాలు మీరు చూశారు, ఒక వారం 10 రోజుల ముందర ఆంథ్రోపిక్ ఎలాంటి విధ్వంసం సృష్టించిందో, ఎలా కుప్పగూలిపోయినాయో. ఆ బిలియన్ లాస్ చూసాము. అదే ఆంథ్రోపిక్ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటపడలా, ఏది ఐటీ సమాజం బయటపడటానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి ఆంథ్రోపిక్ మోడల్స్ మరిన్ని డెవలప్ అయ్యి ప్రపంచం మీద వదిలే ప్రమాదం కూడా కనిపిస్తుందా? అంటే నేను ప్రమాదం అనేది మెజారిటీ ప్రజల పర్సెప్షన్ నుంచి మాట్లాడుతున్నానండి, టెక్నాలజీ పరంగా కాదు. మనం ఆ దిశగా ఆలోచిస్తే మాత్రం వై నాట్? ఎందుకంటే ఒక ఏరియాలో ఒక కంపెనీ డెవలప్ చేసిన దాన్ని మనం ఫాలో అవడం డెఫినెట్లీ డిఫరెంట్ అప్రోచ్ తో డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళకు ఉన్నటువంటి ఏఐ ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ సినారియోలో అడ్వాన్స్డ్ గానే వెళ్తారు. మనం దానికి ఎంత అడ్వాన్స్డ్ గా అనలైజ్ చేసుకోగలుగుతున్నాం అనేది పాయింట్. అవైతే మనం స్టాప్ చేయలేం, ఒక ఆంథ్రోపిక్ తోనే మనం ఆగిపోలేం. ఇంకా రానున్న 6 to 1 year లో చాలా చేంజెస్ వస్తాయి ఐటీ సెక్టర్. మీకు ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. దీంట్లో ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్ కి అండ్ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఆపర్చునిటీస్ మాత్రం అంత ఈజీగా దొరకవు. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఒకరు కొద్దిగా వాళ్ళకి, ఎందుకంటే ఆ ప్రాంప్టింగ్ నాలెడ్జ్ ఉంటుంది, ఆ సిస్టమ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వరకు ఆపర్చునిటీస్ ఉంటాయి. 70% కొద్దిగా రిస్క్ జోన్ లోనే చెప్పచ్చు, ఒక 25% ఇస్ ద సేఫ్ జోన్. మీరన్నమాట ఆల్మోస్ట్ గూగుల్ కూడా చెప్పింది. గూగుల్ వాళ్ళు దే హ్యావ్ ఇష్యూడ్ అన్ అడ్వైజరీ టు దేర్ ఎంప్లాయీస్ అక్రాస్ ది గ్లోబ్, వాళ్ళ కోసం పనిచేస్తున్నందుకు కూడా మీరు అకామిడేట్ అవుతారా మంచిది, అదర్వైజ్ పింక్ షీట్ ఈజ్ రెడీ అంటుంది, అవును, పింక్ స్లిప్ ఈజ్ రెడీ అంటుంది. అంటే అకామిడేట్ కావాలంటే ఒక దశ వచ్చిన తర్వాత అకామిడేట్ అవడానికి ఆ అడాప్టబిలిటీ ఉంటుందంటారా? అడాప్టబిలిటీ అనేది గవర్నమెంట్ హ్యాస్ టేక్ ద ఆనెస్ట్ అండి, టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం దీని నుంచి మనకు ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మనం ఐటీ నుంచి మన గ్లోబ్ వరకు మనం ఎలా వెళ్ళగలిగామో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందంటే ఆటోమేటిక్ గా ఇండియన్ ఎకానమీ కూడా తగ్గుతుంది, రేపు రూపీ కాస్ట్ వాల్యూ కూడా తగ్గుతుంది. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలనుకుంటే కొన్ని ఏరియాస్ లో మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఇండియన్ బేస్డ్ సర్చ్ ఇంజన్స్ కానీ ఇండియన్ బేస్డ్ ఏఐ కానీ మనం యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో డిపెండెన్స్ తగ్గించాలి, జాగ్రత్తగా ఉండాలి. సైబర్ సెక్యూరిటీ నుంచి మనం చాలా ముప్పు ఉంటుంది. మన బ్యాంకింగ్ కావచ్చు, మన డేటా కావచ్చు, మన పర్సనల్ ఇన్ఫో కావచ్చు, ఇవన్నీ మనం చాలా ప్రొటెక్టివ్ గా ఉండాలి అంటే ఇండియన్ బేస్డ్ ఏఐని మనం యూజ్ చేయగలగాలి. వీళ్ళతో ఎటువంటి అగ్రిమెంట్స్ ఉన్నా కూడా సమ్ లిమిటేషన్స్ ఫాలో అవుతారని నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కంట్రీ రిలేటెడ్ కాబట్టి మనల్ని ఎంత అయితే ఇన్కమ్ సోర్స్ లో చూపిస్తుందో అంతే నెగిటివ్ కూడా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ ఎక్స్పర్ట్స్ తో దీన్ని అగ్రిమెంట్ చేసేటప్పుడు కావచ్చు, ఇవన్నీ మనం ఆలోచించి చేయాలి. కాకపోతే ఏ అనేది ఫీచర్ అనేది అందరికి తెలుసు కాబట్టి అంత వీలైతే అంత మనం ఏ సెంటర్స్ ని పెట్టుకొని గవర్నమెంట్ లో ఇనిషియేట్ చేయాలి. మన ఇంకొక యూనియన్ మినిస్టర్ సార్ ధర్మేంద్ర ప్రధాన్ చెప్తున్నారు ఏంటంటే 3rd క్లాస్ నుంచే ఏ లెర్నింగ్ స్కిల్స్ కి సంబంధించిన పాఠ్యాంశాన్ని మేము జోడించబోతున్నాం అన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఓకే, వెల్కమ్ చేద్దాం, కానీ మన బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కన్వెన్షనల్ సిస్టమ్ నుంచి దూరం జరగటం కూడా అంత వెల్కమింగ్ డెవలప్మెంట్ కాదేమో అనే అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నేను గత 5 years నుంచి కొన్ని డిబేట్స్ లో అడ్వైజ్ చేస్తున్నాను. ఈవెన్ దో కొన్ని ఈవెంట్స్ నేను వెళ్ళినప్పుడు యాజ్ ఈ గవర్నెన్స్ ఎట్ ఏపీ అండ్ తెలంగాణ, నేను యూనివర్సిటీ మేనేజ్మెంట్ కూడా అడ్వైజర్ గా ఉన్నాను. డిజిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో ఏఐ వచ్చింది కదండి, ఇప్పుడు ఓవర్ ద నైట్ మనం 3rd క్లాస్ నుంచో 1st క్లాస్ నుంచో వాళ్ళ చేతికి ఇచ్చేసి మీరు నేర్చుకోండి అంటే వీలు అవ్వదండి. మనం ప్రాఫిట్, లాసెస్, రివార్డ్స్ అండ్ రిస్క్స్ ఇవన్నీ క్లాస్ 1 నుంచే పిల్లలకి మ్యాండేట్ చేయగలగాలి, సబ్జెక్ట్ మ్యాండేట్ చేయగలగాలి. షేర్ మార్కెట్ గురించి కానీ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొన్ని కంట్రీస్ లో చూస్తే చిన్న పిల్లలకి 1st క్లాస్ నుంచి కూడా స్టార్ట్ చేశారు, మ్యాండేట్ చేశారు ఆ కోర్సెస్. మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మాత్రం అది $1 million క్వశ్చన్ గానే మిగిలిపోయింది. ఈ రోజు అంటే డూ స్పెసిఫై అండి ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళు అది మ్యాండేటరీ అని చేశారని అంటున్నారు? ఇప్పుడు సింగపూర్ ఉంది,
కొన్ని కంట్రీస్ లో షేర్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దానివల్ల రిస్క్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, దాని మీద అవగాహన సదస్సు క్రియేట్ చేయడానికి ఇప్పుడు వరకు ఇండియాలో ఏ సబ్జెక్ట్స్ మ్యాండేట్ చేయలేదు. పిల్లలకి అవగాహన లేదు. మనం డే 1 నుంచి వాళ్ళకి తెలిసేలా చేయాలి. కొన్ని క్లాసెస్లో మనం మ్యాండేట్ చేసినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ కానీ రిస్క్స్ కానీ వాళ్ళకి అవగాహన వస్తుంది. ఐటీ మనం 1990-80 నుంచే మనం ఐటీ ఉంది. సాఫ్ట్వేర్ రంగం ముందు అడుగు వేస్తుంది, మనం డిజిటల్ మూవ్ అయ్యాము అనేది తెలుసు. ఇప్పటికే చాలా లేట్ చేసామని నా ఉద్దేశం. ఇప్పుడైనా కూడా కొన్ని కోర్సెస్ మ్యాండేట్ చేయాలి అబౌట్ ఇండియా అనేది అది ఎందుకు అంటున్నానంటే ప్రపంచం అంతా చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. మనలో కొంతవరకు నాలెడ్జ్ ఉంది, ఎంత 5 to 10% మాత్రం ఉన్నారు. వాట్ అబౌట్ రిమైనింగ్? వీళ్ళందరికీ మనం అవగాహన ఒకటే రోజు ఓవర్ ద నైట్ చేయలేము. ఇది ఇప్పటికే లేట్ అయింది అంటున్నాం. మనం ఏఐ డేటా సెంటర్స్ అని ఈరోజు మాట్లాడుతున్నాం. ఏఐ డేటా సెంటర్స్, ఏఐ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రైట్. డేటా సెంటర్స్ అనేది గ్లోబల్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ఒక మిడిల్ పాయింట్ అనుకోండి. కానీ డేటా సెంటర్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరు దీని మీద నాలెడ్జ్కి ఏం చేసుకోవాలంటే మన ఫ్యాకల్టీ అదే విధంగా ఆర్గనైజ్ చేయాలి, ఎకో సిస్టాన్ని క్రియేట్ చేయాలి. మనము రేపు జరిగే సమ్మిట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, టు బి హానెస్ట్. మన స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్స్ దీన్ని ముందుగానే గ్రహించి మనం ఆ ఎకో సిస్టాన్ని క్రియేట్ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్ మనం చూడొచ్చు. మనం ఆగ్రో రిలేటెడ్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఈ 2 ఏరియాస్ లో వెరీ వెరీ అడ్వాంటేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హెల్త్ రిలేటెడ్ అంటే సమ్ లిమిట్ వరకే మనం చూడాలి, కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ కన్సల్ట్ అవ్వకుండా త్రూ ఏఐ మీకు అన్ని చేస్తుంది, మీ టెస్ట్లు కూడా అక్కడి నుంచి మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనేది మాత్రం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ advisable at current situation. Right. We are into the super AI, we are into general AI, not super AI. Super AI వచ్చే లోపలికి మనం చాలా అడ్వాన్స్డ్ గా అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ కి. అది మర్చిపోకూడదు. మనం ఇప్పటికే లేట్ చేసామనే నా ఉద్దేశం. Guys, let us hope so, sir. Thank you very much for participating in the special show. ఎందుకంటే టీసీఎస్ మాజీ గ్లోబల్ హెడ్గా డాక్టర్ భాస్కర్ యనమల యాజ్ ఎక్స్పర్టైజ్ బోత్ ఐటీ అండ్ ఏఐ రిలేటెడ్గా చాలా అంశాలని అడ్రస్ చేసిన అనుభవం ఉంది. వారు సజెస్ట్ చేస్తుందంటే ఇప్పటికే ఆలస్యం చేశాం. ఏఐ లెర్నింగ్ స్కిల్స్కి సంబంధించి ఇక మీదటైనా చాలా పర్ఫెక్ట్గా ఒక పక్కా ప్లాన్ తోటి ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ని నిర్మించాలి, ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలని చెప్తున్నారు. ఎనీహౌ రేపటి నుంచి 4 రోజుల పాటు జరుగుతుంది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. మ్యాక్రోన్ అటెండ్ అవుతున్నారు. ఎలాంటి డెలిబరేషన్స్ ఉండబోతున్నాయి, అపార్ట్ ఫ్రమ్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఏం చేయబోతున్నాం డిఫరెంట్ సెక్టర్స్లో, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హెల్త్ అండ్ సోషల్ సర్వీస్ సెక్టర్స్లో ఏం చేయబోతున్నాం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం మదింపు చేసుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ భాస్కర్ యనమల చెప్పారు.